టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు ఎదురే లేకుండా పోయింది. గత కొన్ని వారాలుగా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న మెగా టోర్నీలో టీమిండియా హవా నడుస్తుంది. మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటిదాకా ఆడిన వాటిల్లో ఒక్క దాంట్లోనూ రోహిత్ శర్మ ఓడిపోలేదు. గ్రూప్ దశలో ఐర్లాండ్, పాకిస్తాన్, యుఎస్ఏలను ఓడించి ఆ తర్వాత సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా పని పట్టింది. ఇక కీలకమైన సెమీస్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది భారత్. దీంతో ఫైనల్ చేరిన టీమిండియా సౌత్ ఆఫ్రికాను ఎదుర్కోబోతుంది. నాకౌట్ ఫైట్ గా ఇంగ్లాండ్ ను చిత్తు చేసి జోష్ లో ఉన్న భారత్ తుది పోరులో సౌత్ ఆఫ్రికాపై తాడో పేడో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ కోసం అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతుంది టీమిండియా. బౌలింగ్, బ్యాటింగ్ లో బలంగా ఉన్న ప్రొటీస్ ను మట్టి కరిపించేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఒక్కొక్క ప్లేయర్ కోసం ఒక్కొక్క వ్యూహం పన్నుతుంది. ఈసారి ఎలాగైనా కప్పుని మిస్ చేసుకోవద్దనే పట్టుదలతో ఉంది. సౌత్ ఆఫ్రికా కూడా మన జట్టులాగే ఓటమి లేకుండా ఫైనల్ కు వచ్చింది. కాబట్టి ఆ టీం అసలు లైట్ తీసుకోకూడదు. ఈ తరుణంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కీలకమైన సలహా ఇచ్చాడు లెజెండ్ సౌరవ్ గంగూలీ. తుదిపోరులో సఫారీలను చిత్తు చేయాలంటే దూకుడు మంత్రం పాటించాల్సిందేనని సూచించాడు. సెమీస్ లో ఇంగ్లాండ్ పై భారత జట్టు అద్భుతంగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ టీం ను ముందుండి నడిపించిన విధానం సూపర్. అతడి బ్యాటింగ్ అమోఘం. సౌత్ ఆఫ్రికాతో జరిగే ఫైనల్ లోనూ అతడు ఇలాగే ఆడతాడని ఆశిస్తున్నా. తుదిపోరులో భారత్ నెగ్గుతుందని నమ్ముతున్నా. ఈ మ్యాచ్ లో మన ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడాలి అని దాదా చెప్పుకొచ్చాడు. దేనికి భయపడకుండా ఫియర్లెస్ అప్రోచ్ తో ముందుకెళ్లాలని సజెషన్ ఇచ్చాడు. రోహిత్ శర్మ విషయంలో తాను హ్యాపీగా ఉన్నానని చెప్పిన గంగూలీ ఈ మ్యాచ్ ద్వారా మరోసారి దూకుడు మంత్రంగా బరిలోకి దిగాలని రోహిత్ శర్మకు సూచించాడు. ఇక విరాట్ కోహ్లీ ఫామ్ పెద్దగా చింతించాల్సింది ఏమీ లేదని, కోహ్లీ ఆడకపోవడం వల్ల ఏదైనా మ్యాచ్ ఓడిపోయామా? లేదు కదా. ఫైనల్లో తన బ్యాట్ నుంచి ఖచ్చితంగా పరుగులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు సౌరవ్ గంగూలీ.